హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని మనం యూనిట్ 1కి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ యొక్క మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 10 మార్కులకి ఒకటి అడగడం జరుగుతుంది. అందులో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా లేకుంటే క్రామర్స్ మెథడ్ రెండిట్లో డెఫినెట్గా ఒకటి అడగడం జరుగుతుంది. మరి ఒకసారి ఎలా చేయాలో రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ని ఉపయోగించి చేయమంటున్నాను. అంటే ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. XYZ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మరి ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX ఇజ్ ఈక్వల్ టు D ఫామ్ లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ A అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అంటే మన ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియంట్స్ని రో వైజ్ అరేంజ్మెంట్ చేస్తే దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. మరి క్యాపిటల్ X అంటే దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ మన ఈక్వేషన్స్లో ఏవి ఉన్నాయి వేరియబుల్స్ XYZ, కాబట్టి దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. మరి క్యాపిటల్ D అంటే మన ఈక్వేషన్స్లో రైట్ సైడ్లో ఉన్నవి 5, 1, 0. సో వాటిని ఏమని చెప్పచ్చు అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు కాలంగా రాస్తే. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫైనల్గా మనకి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ నుంచి AX ఇజ్ ఈక్వల్ D నుంచి క్యాపిటల్ X ఇజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. అంటే ఇక్కడ క్యాపిటల్ A అనేది రైట్ సైడ్కి వెళ్తే A ఇన్వర్స్ అవుద్ది, దాన్ని 1/A కూడా అంటాం. ఓకేనా? ఎస్. సో అంటే మనం A ఇన్వర్స్ కనుక్కోవాలి. ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. సో A ఇన్వర్స్కి ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A. ఓకేనా? మరి అడ్జాయింట్ ఆఫ్ Aని ఎలా కనుక్కోవాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కున్నాక దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా? సో ఇలా కనుక్కున్న A ఇన్వర్స్ని Dతో మల్టిప్లై చేస్తే అప్పుడు XYZ వాల్యూస్ వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. సో గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ సో ఏంటి 3x ప్లస్ 2y ప్లస్ 2z ఇజ్ ఈక్వల్ టు 5. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ y మైనస్ z ఇజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్ x ప్లస్ y మైనస్ z ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇలా ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX ఇజ్ ఈక్వల్ టు D ఫామ్ లాగా రాస్తాం. The above equations can be written as capital AX is equal to D. ఇక్కడ క్యాపిటల్ A అంటే మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా? మొదటి ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 3, 2, 2. ఓకే, 3, 2, 2. రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 2, 1, మైనస్ 1. మరి థర్డ్ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 1, 1, మైనస్ 1. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ X అంటే దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. స్మాల్ XYZ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే, మరి కాన్స్టెంట్ అంటే 5, 1, 0. క్యాపిటల్ A అంటే ఏంటి, X అంటే ఏంటి, D అంటే ఏంటి మరొకసారి రాద్దాం. వేర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 3, 2, 2, 2, 1, మైనస్ 1, 1, 1, మైనస్ 1.
అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్వైజెడ్. అదేవిధంగా క్యాపిటల్ డి 510. ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి, డెట్ ఏని కనుక్కోవాలి. సో ఏ ఇన్వర్స్ని కనుక్కునేటప్పుడు డెట్ ఏ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, సో డెట్ ఏ కనుక్కుండేది మనకు తెలుసు. సో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేసాం. ఏ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోండి. 3 2 2 2 1 -1, అదేవిధంగా 1 1 -1. ఇక్కడ ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ వేయాలని చెప్పాను. ఎందుకు సార్ అంటే ఇక్కడ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే జనరల్గా -1 హోల్ పవర్ I ప్లస్ జే. I డినోట్స్ రో, జే డినోట్స్ కాలం. ఇట్లా డినోట్ చేస్తాం. కాబట్టి మీరు గమనిస్తే -1 హోల్ పవర్ I అనేది ఫస్ట్ రోని డినోట్ చేస్తుంది, జే కాలంని డినోట్ చేస్తుంది. ఇక్కడ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసం ప్లస్. మరి ఇక్కడ 2కి మైనస్ ఎందుకు సార్ అంటే ఈ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది సార్. అందుకోసమే మైనస్. కాబట్టి -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. ఓకే, ఎస్. మరి డెట్ని రిమూవ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీని అప్లై చేస్తాం. ఏడి, సో 1 × -1 అంటే -1 మైనస్ బీసీ, ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా, సో -1 + 1 క్యాన్సిల్, 0 × ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఏడి -1 మైనస్ మైనస్ ప్లస్, ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ రెండవ దానికి -2 సింబల్. ఇక్కడ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మీకు కనిపిస్తున్నాయి 2 - 1 1 -1 ఏడి మైనస్ బీసీ -2 మైనస్ మైనస్ +1 -2 +1. అదేవిధంగా ఇక్కడ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తున్నా, సో ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. 2 - 1 1 × 1. సో డెట్ ఏ ఇక్కడ 0 × ఎనీథింగ్ మొత్తం 0 అవుతుంది. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 × -2 + 1 అంటే -1 అవుతుంది. అదేవిధంగా +2 × 2 - 1 అంటే 1. ఎస్. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 + 2 4 అవుతుంది. ఎస్, ఆల్వేస్ డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఓన్లీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతేనే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎస్, సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. దాన్ని ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అని కూడా అంటుంటాం. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. ఓకే, ఎస్. ఇక్కడ హెడ్డింగ్ పెడుతున్నా, టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే మన మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏలో ఉన్న అన్నిటికీ కోఫాక్టర్స్ని రో వైజ్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అనుకుని మనం కనుక్కుంటాం. ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ని. సో కోఫాక్టర్ ఆఫ్, చూడండి ఫస్ట్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కున్నాం. 3 2 2 3 ఈజ్ A1 అని పేరు పెట్టుకుంటున్నా. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ B1 A1 B1 C1 అనుకుంటున్నా, మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్ని. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 1 2 కదా, సో 2 ఈజ్ C1. ఎస్, ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి, మనం మొత్తం 9 ఎలిమెంట్స్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. ఆల్రెడీ మనం 3 ఎలిమెంట్స్ కనుక్కున్నాం ఫస్ట్ రోకి. కోఫాక్టర్ అంటే ఏంటి, మీరు 3కి కోఫాక్టర్ కనుక్కోవాలంటే ఆ 3 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి అంతే. ఓకే,
డెట్‌కి, కోఫాక్టర్‌కి డిఫరెన్స్ ఏంటంటే డెట్‌ని కనుక్కునేటప్పుడు ఈ 3 వేరియబుల్ ఏ దానికైతే మనం కోఫాక్టర్‌ని కనుక్కోవాలో అది కూడా రాసుకోవాలి. ఎక్కడ? డెట్‌లో. సో, కానీ కోఫాక్టర్‌ని కనుక్కునేటప్పుడు ఆ ఎలిమెంట్ తీసేయాలి అంతే. యెస్. మరి సింబల్స్ గుర్తుపెట్టుకోమన్నాను. ఫస్ట్ రోకి ప్లస్, మైనస్, ప్లస్, సెకండ్ రోకి మైనస్, ప్లస్, మైనస్, థర్డ్ రోకి ప్లస్, మైనస్, ప్లస్ ఈ సింబల్స్‌ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక్కడ డెట్ ఏ కూడా నోట్ చేద్దాం. డెట్ ఏ అంటే 4. ఇప్పుడు మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్‌కి కోఫాక్టర్‌ని కనిపెట్టేసాను అని చెప్పాను గదా! ఎలా సార్ అంటే చూద్దాం ఇక్కడ. ఫస్ట్ సింబల్స్ వేసేయండి. ఫస్ట్ రోలో ఏమున్నాయి? ప్లస్, మైనస్, ప్లస్. ఓకే. హ్మ్. ఇప్పుడు 3 ఉన్న రో కాలమ్ ఎలిమినేట్ జేయాలి అంతే గదా! -1 మైనస్ +1 అంటే ఇదేనా? ఇదేనా? నెక్స్ట్ 2కి కోఫాక్టర్ 2 ఉన్న రో కాలమ్ తీసి ఏడీ మైనస్ బీసీ -2 +1 ఇదేనా? అంటే ఇక్కడ బ్రాకెట్‌లో ఉండేది రాసుకోవాలా అంతే. ఓకే. సో, -1 +1 0 +0 -0 అనం. ఓన్లీ 0 అనే అంటాం. ఓకే. యెస్. -1 +1 జీరోనే. ఇప్పుడు -2 +1 -2 +1 అంటే -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 2 -1 2 -1 అంటే +1 ఆల్రెడీ ప్లస్ ఉంది 1 అన్నమాట. యెస్. మొదటి రోకి కనిపెట్టేసాం. ఇప్పుడు సెకండ్ రోకి కోఫాక్టర్స్‌ని మనం కనిపెడదాం. కోఫాక్టర్ కోఫాక్టర్ ఆఫ్ 2 1 -1 కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ A2 అని పేరు పెట్టుకుంటున్నాం. Cofactor of 1 is B2. Cofactor of -1 is C2. ఓకే. సింబల్స్ వేసేయండి. సెకండ్ రోకి ఏమున్నాయి సింబల్స్? మైనస్, ప్లస్, మైనస్. ఓకే. యెస్. ఇప్పుడు చూడండి. ఇక్కడ 3 ఉన్న రో కాలమ్‌ని 2కి కనుక్కోవాలి కదా! 2 ఉన్న రో కాలమ్‌ని ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటికి ఏడీ మైనస్ బీసీ. మీకు కనిపిస్తున్నాయి 2, 2, 1, -1 అంటే ఏడీ -2, -2. ఏడీ మైనస్ బీసీ 2 ఇంటూ -1 -2 మళ్ళీ 1 ఇంటూ 2 అంటే 2నే. -2 -2 ఆల్రెడీ -4 ఇక్కడ మైనస్ ఉంది +4 అవుతుంది. ఓకే. యెస్. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీనికి 1కి కోఫాక్టర్‌ని కనుక్కో కొంతమందికి డౌట్ రాదు. సార్ ఆల్రెడీ 1 కనుక్కున్నాం కదా! అదే నంబర్ వేయొచ్చా? 1కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కనుక్కున్నాం. ఆ 2కి అదే వేయొచ్చా అంటే ఇదో చూడండి ఇక్కడ 2కి 1 కానీ ఇక్కడ 2కి 4. సో, అలా చేయకూడదు. ఏ ఎలిమెంట్ యొక్క పొజిషన్ మారిపోతుందన్నమాట. ఇక్కడ 1 యొక్క పొజిషన్, ఇక్కడ 1 యొక్క పొజిషన్ వేరే. ఇక్కడ 2 పొజిషన్, ఇక్కడ 2 పొజిషన్ వేరే. కాబట్టి కోఫాక్టర్ అంటే ఏంటంటే సింపుల్‌గా అదున్న రో కాలమ్ ఎలిమినేట్ చేసి సింబల్ వేసేయాలి ఫస్ట్. ప్లస్సా, మైనసా అనేది. ఓకే. యెస్. ఇప్పుడు 1కి కోఫాక్టర్‌ని కనుక్కోమని చెప్పాను. సో, 1 ఉన్న రో కాలమ్‌ని తీసేసేయండి. ఏడి 3 ఇంటూ -1 -3 2 ఇంటూ 1 అంటే 2 -3 -2 -5 అవుతుంది ఆల్రెడీ ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ -1కి కోఫాక్టర్ -1 రో కాలమ్ తీసేయండి. ఏడి 3 ఇంటూ 1 3 -2 ఇంటూ 1 అంటే 2 3 -2 అంటే +1 యాక్చువల్‌గా ఇక్కడ మైనస్ ఉంది మైనస్. ఓకేనా? ఇప్పుడు మనము థర్డ్ రోకి కోఫాక్టర్స్‌ని కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A3. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్‌ని A3, B3, C3 అనుకుంటున్నా. ఇక్కడ పక్కన నోట్ చేస్తున్నా. అది రఫ్ చేసేసి cofactor of 1 is next cofactor of 1 is A3 B3
cofactor of -1 is C3. ఎస్. ఇప్పుడు సింబల్స్ ఏం వేయమని చెప్పాను? థర్డ్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే. ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉన్న రో కాలమ్ని ఎలిమినేట్ చేస్తే ఏడి మైనస్ బీసీ ఈ రెండింటికి. ఏడి అంటే 2 ఇంటూ -1 -2 -1 ఇంటూ 2 అంటే 2. సో -2 -2 -4 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ 1కి కోఫాక్టర్ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి అంటే 3 ఇంటూ -1 -3 -2 ఇంటూ 2 4 -3 -4 -7 అవుద్ది. ఆల్రెడీ ఇక్కడ +7. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ -1 కోఫాక్టర్ -1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 3 ఇంటూ 1 3 2 ఇంటూ 2 4 3 -4 అంటే -1 అవుద్ది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఓకే. ఇలా చేయాలి. సో ఇప్పుడు మనము ఈ కోఫాక్టర్స్ అన్నిటిని రో వైజ్ అరేంజ్మెంట్ చేద్దాం. ఎందుకంటే A1 B1 C1 తీసుకున్నాం, రో వైజ్ ప్రకారం తీసుకున్నాం. ఓకే. Therefore the cofactor matrix of capital A is A యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని B అని పేరు పెట్టుకుంటున్నా. సో A1 B1 C1 అదేవిధంగా A2 B2 C2 A3 B3 C3. ఓకే. సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు మొదటి రోలో ఉన్న వాటిని చూడండి. సో ఆర్డర్ వైజ్ రాశాను. 0 1 1. నెక్స్ట్ 4 -5 -1. అదేవిధంగా -4 7 -1. ఓకే. ఇది ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ బి. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఎందుకంటే ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ ఆల్రెడీ కనిపెట్టేసాం. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటంటే బి ట్రాన్స్పోజ్. అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం కదా, దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో బి అంటే రాసేయండి 0 1 1. అదేవిధంగా 4 -5 -1 -4 7 -1. Transpose means we have to change rows as columns or columns as rows. అంటే rows ని columns గా రాయండి, లేకుంటే columns ని rows గా అయినా రాయండి. rows ని columns గా రాశాను. 0 1 1. సెకండ్ రో ని కాలమ్ గా రాసాయి. 4 -5 -1. థర్డ్ రో ని కాలమ్ గా రాసాయి. ఏముంది? -4 7 -1. ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ ఇన్వర్స్ ని కనుక్కోవాలి. ఎస్. therefore ఏ ఇన్వర్స్ is equal to ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ is equal to 1 by det a. det a ఆల్రెడీ కనిపెట్టేశాను. 4 1 by ఉంది కాబట్టి 1 by రాసా. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇప్పుడే కనిపెట్టాము. 0 4 -4. అదేవిధంగా 1 -5 7. అదేవిధంగా 1 -1 -1. ఇది ఏ ఇన్వర్స్. ఇప్పుడు capital X is equal to A inverse into B is a solution of given equation. అంటే చూడండి, AX is equal to B ఉంది కదా, ఇక్కడ నుంచి capital X is equal to A inverse into B is a solution అని కూడా మీరు రాసుకోవచ్చు. Starting లో the above equations can be written as AX is equal to B. That implies capital X is equal to A inverse into B is a solution అని పక్కన రాసుకోండి రాయకుంటే.
కాబట్టి ఏ ఇన్వర్స్ కనిపెట్టాను అంటే డి కనిపెట్టాను. ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ డి అనుకున్నాం స్టార్టింగ్లో. ఏ ఇన్వర్స్ ఇంటూ డి, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ని డితో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ అంటే ఇదే కదా, 1/4 ఇంటూ 0 4 -4, అదేవిధంగా 1 -5 7, 1 -1 -1 ఇంటూ క్యాపిటల్ డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. సో 5 1 0. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని, థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ 5 అంటే 0నే, ప్లస్ 4 ఇంటూ 1 అంటే 4, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ 0 అయిపోద్ది, ప్లస్ 0 ఆర్ మైనస్ 0, -4 ఇంటూ 0 అంటే 0నే. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 5 అంటే 5, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 5 ఇంటూ 1 అంటే 5, మళ్ళీ ప్లస్ 7 ఇంటూ 0 అంటే 0నే. నెక్స్ట్ థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్ని 1 ఇంటూ 5 5, ప్లస్ మైనస్ -1 అవుతుంది, మైనస్ ఇంటూ 0 అంటే 0నే, -0 ఆర్ +0 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 1/4, ఇక మిగిలింది ఇక్కడ 4, ఇది క్యాన్సిల్ అయిపోయింది, 0, 5 - 1 అంటే 4, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్. ఇప్పుడు 1/4ని 4తో మల్టిప్లై చేయండి. 4/4, 0/4, 4/4 అట్లా. ఎస్, క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ వై జెడ్. నేను స్టార్టింగ్లో చెప్పాను వేరియబుల్ మ్యాట్రిక్స్ అని. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/4, ఎందుకంటే 1/4 ఇంటూ 4, 1/4 ఇంటూ 0, 1/4 ఇంటూ 4 అట్లా. సో 0/4, అదేవిధంగా 4/4. ఈ స్టెప్ రాయనవసరం లేదు, మీరు డైరెక్ట్గా వేసేయచ్చు కూడా. ఎస్, 4/4 క్యాన్సిల్, x y z is equal to 1, 0 by anything 0, మళ్ళీ 4. So x is equal to 1, y is equal to 0, z is equal to 1 are the solutions of the given system of equations అని చెప్పచ్చు. x is equal to 1, y is equal to 0, z is equal to 1 are the solutions of the given సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఈ XYZ వాల్యూస్ని కనుక్కున్నాం కదా, ఇవి కరెక్టా కదా ఎలా వెరిఫై చేయొచ్చు. సో ఏం లేదు, ఈ 3 వాల్యూస్ని మన 3 గివెన్ ఈక్వేషన్స్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. వెరిఫై అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసేది కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటున్న x ప్లేస్లో 1, y ప్లేస్లో 0, z ప్లేస్లో 1 ఈజ్ ఈక్వల్ 0, -1 + 1 0 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, మనం చేసింది కరెక్ట్. సెకండ్ ఈక్వేషన్లో తీసుకోండి, x ప్లేస్లో 1 అంటే 2 × 1 2, y ప్లేస్లో 0, z ప్లేస్లో 1 ఈజ్ ఈక్వల్ 1, 2 - 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1, కరెక్టే. మరి 1లో సబ్స్టిట్యూట్ చేయండి, 3 × 1 3, 2 × 0 అంటే 0, 2 × 1 2నే. సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్, మనం చేసింది కరెక్టే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.